ఈ గ్యాస్ కష్టం సూరమ్మ దాకా కూడా వచ్చేసింది. సూరమ్మ అలాగే తన కొడుకులు ఈ గ్యాస్ కష్టాన్ని ఎలా అధిగమిస్తారో చూద్దాం. ఇదేమిటమ్మా మాయా మాయా మైకంగా మిందా ముత్యమా ముత్యమా. ఏంటత్తయ్యా బాగా జోష్గా ఉన్నారు, ఏంటి సంగతి? ఈరోజు నా పుట్టినరోజమ్మాయి, అందుకే ఇలా ఉన్నాను. అవునా, హ్యాపీ బర్త్డే అత్తయ్య. ఇంతకీ ఎన్నేళ్ళొచ్చాయి మీకు? 32 రోజా. చూడ్డానికి ఇలా ఉన్నాను గాని నాకు పెద్దగా వయసేమీ అవ్వలేదు. చిన్నతనంలోనే పెళ్లి చేశారు అంతే. చాలే ఊరుకోండి అత్తయ్య, మీ అబ్బాయికి ఇప్పుడు 30 ఏళ్ళు. అంటే మీ అబ్బాయి కంటే మీరు 2 ఏళ్ళు పెద్ద, అంతేనా? అది అది మరి సర్లే గాని, ఊరికే విషెస్ చెప్పడమేనా? గిఫ్ట్లు లాంటివేమీ ఇయ్యవా? అరే, ఇవాళ మీ పుట్టినరోజని నాకెప్పుడే తెలిసిందత్తయ్య. సాయంత్రంలోగా మీకు ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తానులేండి. సర్లే గాని, ఇవాళ నా బర్త్డే అద్దరిపోవాలి. వెంటనే నా స్నేహితులందర్నీ లంచ్కి ఆహ్వానిస్తాను. అన్ని రకాల వంటలు చేసేయి. వెజ్జు, నాన్ వెజ్జు, సీ ఫుడ్డు అన్నింటినీ చెయ్యి. అలాగే అత్తయ్య, తప్పకుండా వండేస్తాను. ఏంటి, అప్పుడేదో వంట గురించి మాట్లాడుకుంటున్నారు? ఏంటి విషయం? ఒరేయ్, ఇవాళ నా బర్త్డేరా. నా పుట్టినరోజును కూడా మర్చిపోయావా? అరే అవును కదా, హ్యాపీ బర్త్డే అమ్మా. నువ్వు కూడా మీ ఆవిళ్లాగే జస్ట్ విషెసే చెబుతున్నావు. ఈ అమ్మకు గిఫ్ట్లు ఇవ్వడం లాంటివేమీ లేవారా మీకు? తప్పకుండా ఇస్తానమ్మా, సాయంత్రం లోపిస్తానులే. ఇదిగో రోజా, ఏంటి ఇంకా ఇక్కడి నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టు ముందు. అలా సూరమ్మ చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్తుంది. అత్తయ్యా, ఓ అత్తయ్యా, కాస్త ఈ సిలిండర్ చూడండి. బాగానే ఉందిగా, ఏమైంది దీనికిప్పుడు? అయ్యో అత్తయ్య, పైనుండి చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? కాస్త కదిలించి చూడండి. ఇందులో గ్యాస్ అయిపోతున్నట్టుంది. ఏ క్షణానైనా అయిపోవచ్చు. అయ్యో అవునా, ఇప్పుడెలానే? నేనేమో నా స్నేహితులందర్నీ భోజనానికి రమ్మని ఆహ్వానించాను కూడా. అదేమీ పర్వాలేదత్తయ్య, ఈరోజు వంట ఈజీగా అయిపోతుంది. నేను రేపటి గురించి మాట్లాడుతున్నాను. రేపటికే గ్యాస్ ఉండకపోవచ్చు. ఓరే రఘు, గ్యాస్ అయిపోయేలా ఉందిరా, వెంటనే బుక్ చేయి. అలాగే అమ్మా. గ్యాస్ గురించి నువ్వేం కంగారు పడకు, వాడు బుక్ చేస్తాళ్లే గాని. ఇదిగో రోజా, ఇవాళ మనము వంటల్ని అదరగొట్టేయాలి. నా స్నేహితులందరూ మనల్ని బాగా మెచ్చుకోవాలి. మంచి చికెన్ దమ్ బిర్యానీ, గుత్తి వంకాయ కూర చెయ్యు. అలాగే చేపల పులుసు కూడా పెట్టు. కాస్త పచ్చి పులుసు కూడా వండు, అద్భుతంగా ఉంటుంది. ఇక స్వీట్లలో ఏమో డబుల్ కమీటా ఉంటే బాగుంటుంది. అలాగే లస్సీ కూడా తయారు చెయ్యి. తిన్న తర్వాత తాగితే హాయిగా ఉంటుంది. ఇన్ని వంటలు చేయడం అవసరమా చెప్పండి? ఎలాగో గ్యాస్ కూడా తక్కువగా ఉందని అంటున్నారుగా, కాస్త తక్కువ వండితే సరిపోతుందిగా. చాలే పోరా, గ్యాస్ అయిపోతే మళ్ళీ బుక్ చేసుకోలేమా ఏంటి? అలా బుక్ చేసుకుంటే ఆ గ్యాస్ వాడు ఇలా సిలిండర్ తీసుకొనొస్తాడు. ఆ మాత్రం దానికే భయపడిపోవాలా? ఇదిగో పిల్ల, నువ్వు నా మోకం చూస్తూ నిలబడ్డావేంటి? ముందు వంట స్టార్ట్ చేయి. 1 గంటకి నా స్నేహితులందరూ వచ్చేస్తున్నారు. అలా సూరమ్మ మరియు రోజా వంటల మీద వంటలు చేస్తూనే ఉంటారు. అత్తయ్య, ఈ మధ్య యూట్యూబ్లో ఒక వెరైటీ రోటీ పచ్చడి చూశాను. అది కూడా వండేస్తాను. అలాగే చెయ్యి రోజా. వట్టి పచ్చి పులుసు మాత్రమే పెడితే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వొక పని చెయ్యి, కాస్త రసం కూడా పెట్టే, బాగుంటుంది. డబుల్ కా మీఠాతో పాటు పాయసం కూడా వండుతానత్తయ్యా. అలా సూరమ్మ మరియు రోజా తమకు తెలిసిన అన్ని రకాల వంటలు వండేస్తారు. అలాగే సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు సూరమ్మ స్నేహితులందరూ ఇంటికి వస్తారు. అందరూ సూరమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. చాలా ధన్యవాదాలే. రండి రండి, కూర్చోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ముందు మనం భోజనం చేద్దాం, ఆ తర్వాత చక్కగా కబుర్లు చెప్పుకుందాం. ఇదిగో రోజా, వెళ్ళి మనం తయారు చేసిన వంటలన్నింటినీ ఇక్కడికి తీసుకొనిరా. అలా సూరమ్మ చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్లి అన్ని రకాల వంటల్ని డైనింగ్ టేబుల్పై అమరుస్తుంది. అమ్మా, నువ్వు కూడా మీ స్నేహితులతో పాటు భోజనానికి కూర్చో. ఇదిగో రోజా, నువ్వు కూడా కూర్చో. ఇవాళ మీ అందరికీ నేనే వడ్డిస్తాను. అలా రఘు అందరికీ వడ్డిస్తాడు. అందరూ తృప్తిగా భోజనం చేస్తారు. అద్భుతంగా ఉంది. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ పచ్చి పులుసు నాకు ఎంతగానో నచ్చింది.
నాకైతే ఈ చేపల పులుసు బాగా నచ్చింది. ఈ పాయసం కూడా అదిరిపోయింది. చాలా ధన్యవాదాలు. మీ అందరికీ మేం తయారు చేసిన వంటలు బాగా నచ్చినందుకు. అదే చాలు మాకు. అమ్మో, అప్పుడే 2 గంటలైపోయిందా? ఇదిగో రఘు, కాస్త టీవీ పెట్టు బాబు. అత్తయ్యకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని సీరియల్ వస్తుంది. వెంటనే పెట్టు బాబు. అలా ప్రమీల చెప్పడంతో రఘు టీవీ ఆన్ చేస్తాడు. టీవీ ఆన్ చేసిన వెంటనే వార్తలు వస్తాయి. వార్తలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ని చంపేసినట్టు ఎక్కడో జరుగుతున్న యుద్ధం మనమీద ప్రభావం చూపుతోంది. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా మరియు ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంపై పడిపోతోంది. అసలేం జరిగిందంటే అంటూ వార్తలు మొదలవుతాయి. ఆడవాళ్లందరూ అదే పనిగా టీవీ చూస్తూ ఉంటారు. అందరి కళ్ళల్లో ఏం జరుగుతుందో అన్న భయం కనిపిస్తూ ఉంటుంది. ఇది జరిగింది కాబట్టి ఇక మనకు గ్యాస్ సిలిండర్ లేనట్టే. ఎందుకైనా మంచిది, మీరు మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను కాస్త జాగ్రత్తగా వాడుకోండి. అలా వార్తలు చెప్పడంతో అందరూ ఉలిక్కిపడతారు. ఒరేయ్, ఏంట్రా ఇది? ఇదంతా నిజమేనా? నేనస్సలు నమ్మలేకపోతున్నాను. ఇదేమైనా ప్రాంకా? చిచి, కాదు. అయినా న్యూస్ ఛానల్ వాళ్ళు మనతో ఎందుకు ప్రాంక్ చేస్తారు చెప్పు? అయితే ఏంట్రా, నిజంగానే ఇంక సిలిండర్ లేనట్టేనా? అలా ఏమీ లేదు. బుక్ చేసుకుంటూ మరో 20 రోజుల తర్వాత సిలిండర్ వచ్చే ఛాన్స్ ఉంది. అమ్మో, అవునా? ఏంటత్తయ్యా, విధి మనతో ఇలా వింత నాటకం ఆడుతుంది. ఇందాకే చెప్పాను, గ్యాస్ అయిపోయేలా ఉంది, వెంటనే బుక్ చేయాలని. ఏమండి, ఇంతకీ మీరు గ్యాస్ బుక్ చేశారా లేదా? అవునరా, ఇంతకీ నువ్వు గ్యాస్ బుక్ చేశావా? ఇందాకే బుక్ చేశానమ్మా, కానీ ఎలాంటి మెసేజ్ రాలేదు. అరే, ఇప్పుడేదో మెసేజ్ వచ్చింది. సిలిండర్కి సంబంధించిన మెసేజ్. అమ్మా, మరో నెల వరకు మనకు సిలిండర్ సప్లై చేయడం కుదరదట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అమ్మ బాబోయ్, అవునా? ఏంట్రా ఇలా జరిగింది? ఇదిగో రోజా, వెళ్ళి వంటగదిలో మన సిలిండర్ పరిస్థితి ఏంటో చూడు ఒకసారి. అలా సూరమ్మ చెప్పడంతో రోజా పరుగులు తీస్తూ వంటగదిలోకి వెళ్తుంది. గ్యాస్ చెక్ చేస్తుంది. అప్పుడే రోజాకి ఒక విషయం అర్థమవుతుంది. అయిపోయిందత్తయ్య, అంతా అయిపోయింది. స్టవ్ అస్సలు వెలగట్లేదు. గ్యాస్ పూర్తిగా అయిపోయింది. అమ్మ బాబోయ్, అవునా? అలా సూరమ్మ నిల్చున్న చోటే కూలబడిపోతుంది. సూరమ్మ, భోజనాలు బాగున్నాయి. ఇంట్లో మీ అన్నయ్యగారు ఎదురు చూస్తుంటారు. ఇక నేను ఇంటికి బయలుదేరతాను. అవును, మీరు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. మాట్లాడుకోండి. ఇక మేము మా ఇళ్లకు వెళ్తాం. అలా స్నేహితులందరూ వారి వారి ఇండ్లకు వెళ్ళిపోతారు. అలా కూలబడిపోయిన సూరమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. రోజా వెంటనే సూరమ్మపై నీళ్లు చల్లుతుంది. ఒరేయ్, ఇక 20 రోజుల పాటు గ్యాస్ రానట్టేనా? రానట్టే అత్తయ్య. ఇప్పుడు మనమేం చేద్దాం? అంతా నా కర్మ. అనవసరంగా ఇన్ని రకాల వంటలు తయారు చేశాం. ఇవి తయారు చేయకుండా ఉండుంటే ఇంకో 2 రోజులు ఎలాగోలా గ్యాస్ వచ్చేది మనకి. నేను చెప్తే విన్నారా? ఏమి కాదులే అనుకుని వంట మొదలుపెట్టారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అత్తయ్య, మనం ఇప్పుడు చేసిన వంటలు కాస్త మిగిలాయి. వీటితో మనం రాత్రి కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ రేపటి నుంచి ఏం చేయాలో అర్థం కావటం లేదు. రేపటి సంగతి రేపు చూద్దాం. ఇప్పుడు మిగిలిన వంటల్ని జాగ్రత్తగా దాచిపెట్టండి. అలా రోజా మరియు సూరమ్మ వారు తయారు చేసుకున్న వంటల్లో మిగిలిన ఆహారాన్ని దాచిపెట్టుకుంటారు. అలా వారు దాచుకున్న ఆహారాన్ని రాత్రి తిని నిద్రపోతారు. మరుసటి రోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి రోజాతో ఇలా అంటుంది. ఏంటే, ఇంకా టీ పెట్టలేదా? వెళ్ళి టీ పెట్టి తీసుకొనిరా. ఏంటత్తయ్య, మీకు టీ కావాలా? టీ సరిపోతుందా లేదా బన్ మస్కా కూడా కావాలా? ఏంటే వెటకారంగా మాట్లాడుతున్నావు? ఉదయం లేవగానే నేను టీ తాగుతానని నీకు తెలీదా? టీ పడకపోతే నేనసలు ఏమీ చేయలేనని నీకు తెలీదా? ఎందుకు తెలీదు చెప్పండి అత్తయ్య. మీ గురించి నాకు అన్నీ తెలుసు. మరి ఇప్పటిదాకా టీ ఎందుకు పెట్టలేదే? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోండి అత్తయ్య. అసలు నిన్న ఏం జరిగిందో మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళి తెలుసుకోండి. నిన్ననే మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మరొక 20 రోజుల పాటు మన ఇంట్లో గ్యాస్ ఉండదు. నిన్న తయారు చేసుకునే వంటలన్నీ రాత్రే అయిపోయాయి. ఇప్పుడేం చెయ్యాలో తెలియక ఇదిగో ఇలా కూర్చున్నాను. అమ్మ బాబోయ్, నిజమే గదా? నేనసలు ఈ విషయాన్నే మర్చిపోయాను. మర్చిపోతే మర్చిపోయారు కానీ ఇప్పుడేం చేద్దాం అత్తయ్య?
మీకులాగే నాకు కూడా టీ అంటే పిచ్చి. టీ లేకపోతే నేను అసలు ఏమీ చేయలేను. ఉదయం నుండి టీ లేకపోయేసరికి నాకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. అందుకే ఫోన్లో టీ రీల్స్ చూస్తూ గడుపుతున్నాను. ఇదిగో రోజా, అదేదో సినిమాలో నాగార్జున ఇస్త్రీ పెట్టెపై దోశలు వేస్తాడు. మనం కూడా అలాగే టీ పెట్టుకుందామా? ఈ ఐడియా ఏదో బాగుందత్తయ్య. పదండి, ఇప్పుడే ప్లాన్ని అమలు చేసేద్దాం. అలా సూరమ్మ మరియు రోజా తమ గదిలోకి వెళ్తారు. ఐరన్ బాక్స్ ఆన్ చేస్తారు. దానిపై ఒక పాత్ర పెట్టి అందులోకి పాలు పోస్తారు. అలాగే టీ పొడి కూడా వేస్తారు. అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారమ్మా మీరసలు? ఐరన్ బాక్స్ పైన టీ చేసుకుంటున్నాన్రా. టీ లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేంలే. అయ్యయ్యో, టీ పిచ్చి మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందన్నమాట. అలా సూరమ్మ మరియు రోజా ఇద్దరూ ఐరన్ బాక్స్ వేడిపై ఎలాగోలా టీ కాచుకుంటారు. అబ్బబ్బా, అసలు టీ సరిగ్గా ఉడకలేదే. ఈ పరిస్థితుల్లో ఇదే ఎక్కువ అత్తయ్య. కళ్ళు మూసుకొని ఎలాగోలా తాగేయండి. అలా సూరమ్మ మరియు రోజా కళ్ళు మూసుకొని టీ తాగేస్తారు. అలా కొంత సమయానికి రఘు చక్కగా తయారై బయటకి వస్తాడు. సూరమ్మ మరియు రోజా బాధపడుతూ కూర్చొని ఉంటారు. అరే, ఎందుకలా బాధపడుతున్నారు? గ్యాస్ లేకపోతే ఏమైంది చెప్పండి. గ్యాస్ వచ్చేంత వరకు హాయిగా మనం హోటల్లోనే భోజనం చేద్దాం. ఏంట్రా నువ్వు చెబుతుంది? నిజమేనా? అంటే ఈ 20 రోజుల వరకు మనం బయటే భోజనం గాని చేద్దామంటావా? అవునమ్మా, ఇంకా ఏం చేస్తాను చెప్పండి. ఇన్ని కష్టాలు పడుతున్నది ఈ కడుపు నింపుకోవడం కోసమే కదా. ఎలాగో కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ నెల మనం భోజనానికి ఖర్చు పెడదాం పదండి. ఏవండి, మీరు మామూలు భర్త గారు కాదండి. మీరు సూపర్ భర్త గారు. అంతే, ఇప్పుడే వెళ్ళి తయారై వచ్చేస్తాను. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ చక్కగా తయారై వస్తారు. అలా వారు ముగ్గురు కారులో బయలుదేరతారు. మొదట ఒక హోటల్ వద్ద ఆగుతారు. ఆ హోటల్ అప్పటికే మూతబడి ఉంటుంది. మరికొంత దూరం ప్రయాణించి మరొక హోటల్కి వెళ్తారు. ఆ హోటల్ కూడా పూర్తిగా మూసేబడి ఉంటుంది. అలా ఊళ్ళో ఉన్న 3-4 హోటళ్లు తిరుగుతారు. దాదాపు అన్ని హోటళ్లు మూయబడి ఉంటాయి. ఆ ఊళ్ళో కేవలం ఒకే ఒక హోటల్ తెరవబడి ఉంటుంది. రఘు తన కుటుంబంతో కలిసి ఆ హోటల్లోకి వెళ్తాడు. హోటలేంటి ఇంత ఖాళీగా ఉంది? పోన్లే, మనకే కాస్త ప్రైవసీ ఉంటుంది. హాయ్ సార్, నమస్తే. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటావమ్మా? నాకు బాగా ఆకలిగా ఉందిరా. వెంటనే ఒక ప్లేటు బిర్యానీ చెప్పు. నాకేమో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కావాలండి. చూడండి, ముందుగా మా అమ్మ కోసం మంచి చికెన్ బిర్యానీ తీసుకుని రండి. చికెన్ బిర్యానీ జస్ట్ 1000 సార్. అరే, మీరు వండిందంతా తీసుకొని రమ్మని చెప్పలేదు. జస్ట్ ఒక్క ప్లేట్ తీసుకొని వస్తే సరిపోతుంది. నైస్ జోక్ సార్. కానీ హోటల్లో 2 రోజుల నుండి ధర బాగా పెరిగింది సార్. ఒక్క బిర్యానీ ప్లేట్ ధర 1000. ఇక బగారా రైస్ ప్లేట్ ధర 500 రూపాయలు. ఇక చికెన్ కర్రీ ధర ఏమో మళ్ళీ 1000. మీకేం కావాలో చెప్పండి సార్. ఏంటే బాబు ఈ ధరలు? అదే గదా, ఇంత ధరలు నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలేదు. ఏం చేస్తాం సార్, గ్యాస్ ధరలు అలా ఉన్నాయి మరి. మరొక విషయం ఏంటంటే, ప్లేట్ బిర్యానీ అంటే మీరు పెద్ద ప్లేట్లో బిర్యానీ వస్తుంది అని అనుకుంటే పొరపాటే. ఏదో చిన్న పానీపూరి ప్లేట్లో ఒక గరిటెడ్ బిర్యానీ వస్తుందంతే. ఇక చికెన్ కర్రీ ఏమో ఒక చిన్న గ్లాసులో తీసుకొనొస్తాం. మీకేం కావాలో చెప్తే అది కూడా తీసుకొనొస్తాను. అయ్య బాబోయ్, నాకేమీ వద్దు. మేం జస్ట్ హోటల్ ఎలా ఉందో చూడ్డానికి వచ్చామంతే. ఏమంటావు రోజా? అవునండి, హోటల్ చాలా బాగుంది. చాలా క్లీన్గా కూడా ఉంది. నిజమే, చాలా బాగుంది. పదండి, ఇక ఇంటికెళ్దాం. అలా హోటల్లో రేట్లను చూసి సూరమ్మ, రోజా మరియు రఘు మారు మాట్లాడకుండా అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తారు. ఒరేయ్, ఏంట్రా రేట్లు అలా ఉన్నాయి? ఏంటో అత్తయ్య, మొన్నటి వరకు బంగారంతో పాటు సిల్వర్ కూడా బాగా ధర పెరిగింది. నేనేమైనా తక్కువ అంటూ గ్యాస్ సిలిండర్ కూడా ఆకాశాన్ని అంటుకొని కూర్చుంది. ఆకలిగా ఉందమ్మా, ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టవా? స్నాక్స్ అంటే గుర్తుకొచ్చింది. మొన్న పండుగకి చేసిన చాలా అరిసెలు అలాగే మురుకులు ఉండాలి గదా. ఇదిగో రోజా, వెళ్ళి వాటిని పట్టుకొనిరా. ఏంటే, వెళ్ళి స్నాక్స్ తీసుకొనిరా అంటే అలా నవ్వుతున్నావు? అంటే అది అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే మరి అది ఉదయం మీరు లేవకముందే నాకు బాగా ఆకలి వేసింది. ఇవాళ ఫుడ్ ఉంటుందో ఉండదో అని ముందుగానే ఆలోచించి ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్నింటినీ తినేశాను. అన్ని స్నాక్స్ తినేసావా? మా తల్లే,
అన్నీ తినేసి కూడా ఎలా నవ్వుతుందో చూడు. అయినా నిన్నని ఏం లాభం లేదు. ఆ ట్రంప్ గాండనాలి. వీడి ఈగో కోసం జనాల్ని సావగొడుతున్నాడు. మొన్నటిదాకా కిమ్ గాడిని మనం తెగదిట్టుకునేవాళ్లం. ఇప్పుడు ఈ ట్రంప్ గాడితో పోలిస్తే ఆ కిమ్ము ఎంత పెద్ద శాంతమూర్తో అర్థమవుతుంది. ఏంటి రోజా నువ్వు? మమ్మల్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని ఓ 2 మురుకులు దాచిపెట్టి ఉండొచ్చు కదా. నన్నంటారేంటండి? ఆయన మాట్లాడితే చాలు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసని పెద్ద పోజులు కొడుతుంటారుగా. ఆ రాజకీయ నాయకులు తెలుసు, అక్కడ ఎంపీ తెలుసు, ఇక్కడ సీఎం తెలుసని పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. ఇలాంటి టైంలో అయినా వారిని వాడుకోకపోతే ఎలా చెప్పండి? వెళ్ళండి, వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళందర్నీ అడిగి కనీసం ఒక సిలిండర్ని తీసుకొని రండి. అవునరా, చిన్నప్పట్నుంచి నేను నిన్ను ఏమీ అడగలేదు. ఒక్క సిలిండర్ తీసుకొని రారా, చచ్చి మళ్ళీ నీ కడుపున పుడతాను. అలా సూరమ్మ మరియు రోజా వేడుకోవడంతో రఘు సిలిండర్ కోసం బయలుదేరతాడు. అనవసరంగా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఇంట్లో ఫోజు కొట్టాను. నిజానికి నా స్నేహితులు నాకు పెద్దగా తెలీదు. ఇప్పుడేం చేయాలరా బాబు? అలా ఆలోచిస్తున్న రఘుకి ఒక పెద్ద సిలిండర్ ఆటో కనిపిస్తుంది. అరే, నేను చూస్తున్నది నిజమేనా? వావ్, సిలిండర్లు ఉన్న ఆటో ఇక్కడే ఉంది. ఏంటి, చుట్టుపక్కల ఎవరు లేరు? సిలిండర్లు తీసుకుని వచ్చే వ్యక్తి కూడా లేడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే వెళ్ళి ఒక సిలిండర్ తీసుకుని వస్తాను. అలా రఘు అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి ఒక సిలిండర్ని ఒక చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఒరేయ్, ఏంట్రా ఇది? ఏంటంటావా ఏంటమ్మా? చూస్తే తెలియట్లేదా? గ్యాస్ సిలిండర్. అలా ఒక్క చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ ఎలా వచ్చారండి? మరి రఘు అంటే ఏమనుకుంటున్నావు? ఒకేసారి ఇలాంటివి 4 సిలిండర్లు మోయగలను తెలుసా? ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ యునో. వెంటనే స్టవ్కి కనెక్షన్ ఇచ్చేయండి. ఏదో ఒకటి ఇప్పుడే వండేస్తాను. ఏమో అనుకున్నాను గాని నా కొడుకు సూపరో సూపరు. అలా సూరమ్మ మరియు రోజా రఘుని తెగ పొగడిస్తూ ఉంటారు. అలా రఘు సిలిండర్ని స్టవ్కి కనెక్ట్ చేస్తాడు. రోజా స్టవ్ వెలిగించే ప్రయత్నం చేస్తుంది. ఎంత వెలిగించినా స్టవ్ అస్సలు వెలగదు. రోజా సిలిండర్ని కదిపి చూస్తుంది. అప్పుడు రోజాకి అసలు విషయం అర్థమవుతుంది. అబ్బా, ఏంటండి మీరు ఇలా చేశారు? అత్తయ్య, ఇది ఖాళీ సిలిండర్. ఏంటి, ఖాళీ సిలిండరా? ఈ ఖాళీ సిలిండర్ కోసమా వేడింత బిల్డప్ కొట్టింది? ఒరే ఎదవ, ఖాళీ సిలిండర్ తెచ్చావేంట్రా? ఈయన సిలిండర్ని ఒక్క చేత్తో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడే మనకి డౌట్ రావాల్సింది. అంతా మన కర్మ. చిచి. ఒరేయ్, ఏం చదువుకున్నావురా నువ్వు? ఎంత ఖర్చు పెట్టి చదివించాన్రా నిన్ను? నీకసలు ఖాళీ సిలిండర్కి అలాగే గ్యాస్ ఉన్న సిలిండర్కి తేడా తెలీదా ఎదవా? అలా సూరమ్మ మరియు రోజా ఇద్దరూ కలిసి రఘుని బాగా చితక్కొడతారు. ఇంతలో వారి ఇంటికి ఒక చిట్టిబాబు వస్తాడు. అతని పేరు జున్ను. ఏంటి అలా కొట్టుకుంటున్నారు? మీ ఇంట్లో నుంచి అరుపులన్నీ బయటకు వినిపిస్తున్నాయి. బయట మేము ఆడుకుంటూ ఉంటే మీ అరుపులు మాకు డిస్టర్బెన్స్గా ఉంది. ఒరేయ్, మేమేదో సిలిండర్ లేక కష్టపడుతుంటే వీడొకడు. పోరా, బయటకెళ్ళాడుకో. ఏంటి, మీ దగ్గర సిలిండర్ లేదా? నా దగ్గర 2 సిలిండర్లున్నాయి. అవునా? మీ ఇంట్లో 2 సిలిండర్లున్నాయా? ఇదిగో రోజా, ప్రేమిలా గారి ఇంట్లో 2 సిలిండర్లున్నాయట. ఇదిగో ఆవిడ గారి మనవడు చెబుతున్నాడు చూడు. వెళ్ళి ఆమెని కాస్త కాకబడదాం, తప్పకుండా ఇస్తుందిలే. సిలిండర్ కోసం మా అమ్మా నాన్న దాకా ఎందుకు వెళ్ళడం? ఇదిగోండి, నేనే ఇచ్చేస్తాను అంటూ జున్ను ఒక బొమ్మ సిలిండర్ని చేతిలో పెడతాడు. అది చూసి సూరమ్మకి అలాగే రోజాకి కోపం వస్తుంది. ఒరేయ్, నువ్వు మాట్లాడింది ఈ సిలిండర్ గురించా? వెదవా, ఇది పిల్లలాడుకునే బొమ్మలత్తయ్యా. అదే అర్థమవుతుంది. ఒరేయ్, మా బాధేదో మమ్మల్ని వడనివ్వురా. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అలా ఆ చిట్టుబాబుని కూడా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ బయట గెంటేస్తారు. ఇంతలో రోజాకి ఒక ఆలోచన వస్తుంది. అత్తయ్య, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటి అది? మన ఇంట్లో వాటర్ హీటర్ ఉంది కదా, ఆ వాటర్ హీటర్తో మనం వంట చేసుకుందాం అత్తయ్య. అరే, అదెలా సాధ్యమవుతుందే? ఏముంది, ఒక పాత్రలో కందిపప్పు, కూరగాయలు, ఉప్పు, కారం, నీళ్లు వేద్దాం. వాటర్ హీటర్ని నేరుగా పాత్రలోకి పెట్టేద్దాం. స్విచ్ ఆన్ చేద్దాం. అలా రోజా చెప్పడంతో సూరమ్మ అందుకు ఒప్పుకుంటుంది. రోజా ఒక పాత్రలో కందిపప్పు, కూరగాయలు, ఉప్పు, కారం వేస్తుంది. నీళ్లను కూడా పోస్తుంది. అందులోకి వాటర్ హీటర్ పెట్టేస్తుంది.
ఏం జరుగుతుందేమో కానీ ఆ వాటర్ హీటర్ ఒక్కసారిగా పేలుతుంది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో ఉన్న కరెంటు మొత్తం పోతుంది. సూరమ్మ మరియు రోజా ముఖాలు కూడా నల్లగా మారిపోతాయి. ఇలాంటి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది. నా వద్ద ఒక ఐడియా ఉంది. మనం ఎందుకని కట్టెల పొయ్యిలో వంట వండకూడదు? అవునత్తయ్య, మనం పొయ్యిలో వంట వండుదాం. అదే మనకు మంచిది కూడా. పోనీలే, ఇప్పటికైనా మీకు మంచి ఆలోచన వచ్చింది. నేనిప్పుడే వెళ్ళి పొయ్యి తయారు చేస్తాను. అలా రఘు ఒక పొయ్యి తయారు చేస్తాడు. సూరమ్మ మరియు రోజా కట్టెల పొయ్యిలో వండేందుకు అన్ని పాత్రల్ని సిద్ధం చేసుకుంటారు. సరిగ్గా అప్పుడే కాలనీలోని ఆడవాళ్లు కూడా అక్కడికి వస్తారు. ఏంటి, ఏం చేస్తున్నారు? వంట వండేందుకు ఏవేవో ప్రయోగాలు చేశాం. ఏవీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇక పొయ్యిలో వంట చేద్దామని సిద్ధమయ్యాం. మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. మాకు కూడా ఇలాంటి ఒక పొయ్యి తయారు చేసి పెట్టండి. మేము కూడా ఇలాంటి పొయ్యిలోనే వండుకుంటాం. ఇదిగో బాబు రఘు, మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి ఒక పొయ్యిని తయారు చేసి ఇవ్వు బాబు. అంటే కాలనీలో అందరి ఇళ్లలో గ్యాస్ లేదన్నమాట. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఒరే రఘు, ఈ పొయ్యి ఏదో కాస్త పెద్దదిగా చేయరా. కాలనీలో ఆడవాళ్లందరం కలిసి వంట చేసుకుంటాం. అరే, ఈ ఆలోచన చాలా బాగుంది సూరమ్మ. అవునవును, ఒక్కొక్కసారి ఒక్కో రకం వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అదే అందరం కలిసి వండుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒక పని చేద్దాం. అందరూ మీ మీ ఇండ్లలోకి వెళ్ళండి. కందిపప్పు, బియ్యం, కూరగాయలు, చింతపండు లాంటి సామాగ్రి మొత్తం తీసుకొని రండి. వాటన్నింటినీ కలిపి పెద్ద పెద్ద పాత్రలో వంట చేసుకుందాం. అలా కళ్యాణి చెప్పడంతో అందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్తారు. వారి ఇంట్లో ఉన్న వంట సామాగ్రిని తీసుకుని వస్తారు. అలా అందరూ కలిసి వనభోజనాలులాగా వంట వండుకుంటూ ఉంటారు. అప్పుడెప్పుడో నా చిన్నతనంలో ఇలా అందరూ కలిసి పండగలకు వంట వండుకునేవారు. ఇన్నేళ్లకందరూ కలిసి ఇలా మళ్ళీ వంట వండుకుంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమని అందుకే మన పెద్దవాళ్ళు అన్నారేమో. అంత పెద్ద గ్యాస్ సమస్యను కూడా అందరం కలిసి చిటికెలో పరిష్కరించుకున్నాం.